జీవితంలో కూడా ఇంతేనైనా ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరువు, నోరేనా అంతే, ఏదైనా అంతే, అన్నిట్లో నోరెట్టుకు వాక్క. అలాగని మాట్లాడకుండా కూర్చోక, మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, పరిమితంగానే మాట్లాడాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. చేయవలసిన పనులేనా అంతే. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. రోజు ఓసారి ఫోన్ చేసి నాన్న ఉద్యోగం బాగుందా, నాన్న ఉద్యోగం బాగుందా అంటే 10 రోజులు ఖచ్చితంగా బాగుండదు. ఎందుకంటే నువ్వు అస్తమానం పలకరించేవాడిని. పలకరించకుండా ఉంటే బాగానే ఉంటుంది. మనం బస్సాలు పలకరిస్తే నేరాలు చెప్తాడమ్మా. అమ్మ వాళ్ళు జీతం ఇస్తున్నారు కానీ ఎక్కువ పని చేయించుకుంటారు. మరి ఎక్కువ జీతం ఇచ్చేవాడు చేయించుకోవడా, కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడా? పలకరించకూడదు. అలాగా వారానికి ఒకసారి మాట్లాడాలి అంతే పిల్లలతోటి. వాళ్ళు చేస్తే చేయనివ్వండి, మనం చేసేది అంతే. పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అంతే, మాట్లాడకే లోపు చేసుకుని ఉద్యోగం నువ్వు చేసుకుని సంసారం నువ్వు చేసుకో. మాటకి నాకు ఫోన్లు చేస్తావేటి? ఇక్కడ భర్త అస్తమాను తల్లికి ఫోన్ చేస్తుంటే పెళ్ళాం లోకు కట్టేసి అమ్మ కూర్చిన గోమె కొడుతుంది కూర్చోబెట్టి. ఇక్కడ అస్తమానం చేయకూడదు అలాగా. భర్త పౌరుషం ఉంటే చేయడం అలాగే. తెలుసుకో, నీ భార్యతో తెలుసుకో, నువ్వు మాట్లాడు. అస్తమానం అమ్మకు ఫోన్ చేస్తావు, బుద్ధి లేదు.